ఈ లోకానికి ఏమని ప్రకటించుకున్నాడంటే, నేను కారుణ్యమూర్తిని. నేను ఎవరిని? కారుణ్యమూర్తిని. నేను దయామయుడను. ఆ దయ లేకపోతే మీకోసం స్వర్గమండలం నుండి వచ్చేవాడినా, ఆ కనికరమే లేకపోతే మీకోసం శ్రమలు అనుభవించేవాడినా, ఆ కనికరమే లేకపోతే మీ న్యాయాన్ని చల్లార్చడం కోసం న్యాయ ఫలితంగా వచ్చే శిక్షను నేను అనుభవించేవాడినా, ఆ కారుణ్యము ఆ దయే లేకపోతే మిమ్మల్ని ఈ విధంగా ఆదుకోవడం కోసం సిలువ మీద మరణించేవాడినా, ఈ పంచగాయాలు ధరించేవాడినా, చూడండి నా కనికరం అంటూ ప్రభు ఈ ప్రపంచానికి తన కృపని, తన కనికరాన్ని, తన దయను ప్రకటిస్తూ ఉన్నాడు. రావద్దా కారుణ్యమూర్తి దగ్గరికి? ఆయన దగ్గరికి రాని ఆత్మలు నశించిపోతాయి. నేను కారుణ్య రాజుగా వచ్చాను. ఎలా వచ్చాను?